శ్రీలంక బౌలర్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది భయ్య. అసలు అలా చేయడం సరికాదు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. విషయానికి వస్తే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో 10వ ఓవర్ వేయడానికి వచ్చిన శ్రీలంకన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కమింద్ మెండిస్ రాగా స్ట్రైక్ లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు భయ్య. అయితే మొదటి బంతినే 4 బాదిన సూర్యకుమార్ యాదవ్ రెండో బంతికి సింగిల్ తీసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్ కి స్ట్రైక్ ఇచ్చారు. పంత్ కి బౌలింగ్ వేయడానికి వచ్చిన కమింద్ మెండిస్ సడన్లీ తన బౌలింగ్ శైలిని మార్చి రైట్ హ్యాండ్ తో బౌలింగ్ వేశారు. ఒకే ఓవర్ లో 2 హ్యాండ్స్ తో బౌలింగ్ వేసిన శ్రీలంకన్ బౌలర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఐసీసీ 21.1.1 ఆర్టికల్ ప్రకారం బౌలింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తి తన బౌలింగ్ శైలి ఎంపైర్ కి తెలపాల్సి ఉంటుంది. అలాగే స్టంప్ కు ఎటువైపు నుండి బౌలింగ్ చేస్తున్నారో కూడా తెలపాల్సి ఉంటుంది. అలా తెలపకుండా ఒకవేళ బౌలింగ్ చేస్తే ఆ బాల్ ని నో బాల్ గా ప్రకటిస్తారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కమింద్ మెండిస్ తన శైలిని మార్చుకోవడం ఎంపైర్స్ కు తెలపడం జరిగింది. అందువల్లే ఆ బాల్ ని లీగల్ బాల్ గా ప్రకటించారు. ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.